के बात ही नहीं करते उन्होंने. Other than that, anything related to minorities, no special interest. They promised Christian minorities, women particularly, will be given 50,000 loans. Zero allocation till now. Not even one single Christian woman got any loan. Sikh minorities, they were promised to be given a separate corporation. Nothing to that regards. So anything related to minorities, religious minorities, Congress government has utterly failed them. So in this sense, ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మనము అనేక రకాలుగా చెప్పొచ్చు, బట్ మా పాంచజన్యాన్ని నేను పూర్తి చేసి మళ్ళీ అటువైపు వెళ్తా. సో అల్టిమేట్గా మేము అనుకునేటటువంటి పాంచజన్యం అనేటటువంటి కార్యక్రమంతో సర్వోదయ తెలంగాణ సాధిస్తామనే విశ్వాసం మాకున్నది. మా ఆడబిడ్డల్ని, మా రైతన్నల్ని, మా యువ మిత్రుల్ని, మా జెన్జీ వారియర్స్ని, ప్రతి ఒక్కరిని నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. తెలంగాణ రక్షణ సేన వచ్చిందే తెలంగాణ ప్రజల ఆకాంక్షలను రక్షించడం కోసం. అందరికన్నా ముఖ్యంగా ఎవరైతే ఉద్యమకారులు, ఎవరైతే అమరవీరులు తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించిండ్రో ఆ ఉద్యమకారుల కోసం సపరేట్గా 1,00,000 సూపర్ న్యూమరీ జాబ్స్ వేస్తామని చెప్పినాం. ఆ రోజు ఎందుకు వేస్తాం ఈ సూపర్ న్యూమరీ జాబ్స్? ప్రతి ఊర్లో మేము చెప్పేటటువంటి ఈ పాంచజన్యం ఇంప్లిమెంట్ అవుతుందా లేదా చూసేదే, కాపలా కాసేదే మా ఉద్యమకారులు. ఖచ్చితంగా ప్రతి ఊర్లో, ప్రతి మండల స్థాయిలో, ప్రతి జిల్లాలో మా ఉద్యమకారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ పాంచజన్యం ఎట్లా ఇంప్లిమెంట్ అవుతుందో మా ప్రభుత్వంలో వాళ్ళే చూస్తారు, వాళ్ళే మానిటర్ చేస్తారు, వాళ్ళే చెప్తారు. కాబట్టి 1,00,000 సూపర్ న్యూమరీ జాబ్స్ ఉద్యమకారుల కోసం క్రియేట్ చేస్తాం. ఇంకొక మాట ఖచ్చితంగా మనందరం గుర్తు తెచ్చుకోవాలి. తెలంగాణ అభివృద్ధిలో బలైపోయినటువంటి భూ నిర్వాసితులు ఎవరైతే ఇండ్లు కోల్పోయినారో, ఎవరైతే భూములు కోల్పోయినారో వాళ్ళ గురించి ఎవ్వరు మాట్లాడతలేరు. ఇప్పటికే 60,000 పైచిలకు మంది ఉన్నారు. కోల్పోయినటువంటి వాళ్ళు కంటిన్యూస్గా ఏదో ఒక చోట లిటిగేషన్ అయ్యి తప్ప వాళ్ళకి ఎవరికి కూడా ప్రశాంతంగా చెక్ వచ్చింది లేదు, ఇంకొక రకంగా రిలీఫ్ వచ్చింది లేదు. కాబట్టి భూ నిర్వాసితుల పక్షాన తెలంగాణ రక్షణ సేన ఉంటుందని చెప్పి వాళ్ళందరికీ విశ్వాసం కల్పిస్తూ మీకు అవసరమైతే లీగల్ హెల్ప్ కూడా మేము చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మరి ఇవన్నీ ఒక ఎత్తు అయితే మేము ఖచ్చితంగా ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మీద ఈ 2 ఇయర్స్ సీఎం గారు చెప్తున్నట్టు ఇంకో 6 నెలలు బోనస్ అయితే 2.5 ఇయర్స్ అలుపులేని అలసట్లేని పోరాటం ఖచ్చితంగా చేస్తాం. ఈ 5 అంశాలే కాదు, ఏదైతే వల్నరబుల్ సెక్షన్స్ గురించి నేను చెప్తూ వచ్చానో వాళ్ళందరి వెల్ఫేర్ కోసం కూడా ప్రయత్నం చేస్తాం. బట్ అట్ ద సేమ్ టైం మీ అందరితో నా రిక్వెస్ట్, పత్రికా మిత్రులందరూ కూడా ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత అమానవీయంగా ప్రవర్తిస్తుందన్న విషయాన్ని కూడా దయచేసి మీరు ప్రజలకు చెప్పాలని కూడా నేను కోరుతున్నా. వెలుగుమట్లలో ఇల్లు ఊలగొడితే ఒక పసికందు నిండు గర్భిణి పాపం ఆమె గర్భస్రావం అయితే పసికందు చంపేశారు. అదేవిధంగా కుమ్మెర గ్రామంలో ఒక 2 నెలల పాప చచ్చిపోతే ఇంతవరకు కనీసం కదలిక లేదు, ఎఫ్ఐఆర్ లేదు, ఎవరైతే దాష్టికం చేసినో వాళ్ళని అరెస్ట్ చేయలేదు. అది కేవలం కుల వివక్షతో జరిగినటువంటి దాడి. అయినా ప్రభుత్వం ముందుకు రాకపోవడం నిజంగా చాలా అన్యాయం. ఇంకొక పక్క ఈ గురుకులాల్లో పిట్టలు చచ్చిపోయినట్టు చచ్చిపోతారు. విద్యాశాఖ మంత్రి ముఖ్యమంత్రి గారే, కానీ రివ్యూ చేయరు, మాట్లాడరు, ఆ తల్లిదండ్రులకు రిలీఫ్ ఇయ్యరు, ఏమి కూడా చెప్పరు. ఇంకొక మాట, ఎక్కడైతే గురుకులాలలో ఆడపిల్లలు ఉన్నారో, 10th క్లాస్ పిల్లలు ఉన్నారో అనేక చోట్ల సెక్యూరిటీ ఇష్యూస్ ఉన్నాయి. ఎక్కడ కూడా కనీసం వాచ్మెన్ కూడా లేని పరిస్థితి, వాళ్ళు ఇబ్బంది పడుతున్న పరిస్థితి, ఎక్కడ కూడా కనీసం ఒక కౌన్సిలర్ లేనటువంటి పరిస్థితి. అయినా కూడా ముఖ్యమంత్రి గారికి రివ్యూ చేసే తీరిక కూడా లేదు. మేము ఆ పేరెంట్స్ గ్రూప్స్ అన్నిటితో కూడా మాట్లాడుతూ ఉన్నాం. గురుకులాల్లో ఉన్నటువంటి పేరెంట్స్ వాళ్ళు చెప్పే కష్టాలు వింటుంటైతే ఎందుకు వేసినాం రా నాయన ఈ స్కూళ్ళల్లో అనే పరిస్థితి ఉంది. కానీ ఏం చేయలేం, పేదరికం ఉంది, ఇంకో దగ్గర ఫీజులు కట్టలేని పరిస్థితి ఉంది. కాబట్టి పిల్లల్ని చదివించాలి కాబట్టి అట్లా చదువుతున్న పరిస్థితి ఉన్నది. అదేవిధంగా యువకులకు ఏం చెప్పిండ్రు, నిరుద్యోగ యువకులకు జాబ్ క్యాలెండర్ వేస్తామన్నారు. ఇంతవరకు కాంగ్రెస్ పార్టీ కనీసం దాని దిక్కు కూడా తిరిగి చూస్తున్న పరిస్థితి లేదు. నిరుద్యోగ యువకులకు ఆనాడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడినారు రేవంత్ రెడ్డి గారు, ఆ ప్రభుత్వం వేయలేకపోయింది అన్నారు. మరి మీరు ఎక్కడ వేసిండ్రు? మీరు వేయక ఒక గ్రూప్ 1 వేస్తే అందులో కంప్లీట్గా అవినీతితో సంబంధించినటువంటి ఆరోపణలు ఉంటే బుల్డోజ్ చేసి మీరు ముందుకెళ్తున్నారు తప్పితే తెలంగాణ యువతి యువకులకు మీరు జవాబు చెప్తలేరు. మీరు ఇప్పుడు తప్పించుకోవచ్చు, ఎన్నికలలో మాత్రం తప్పించుకోరు. ఖచ్చితంగా తెలంగాణ యువతి యువకులు ఎవరైతే మిమ్మల్ని బస్సు యాత్రలు చేసి, రథయాత్రలు చేసి సీఎంని చేసిండ్రో వాళ్ళే మళ్ళా బస్సు యాత్రలు చేసి, పాదయాత్రలు చేసి మిమ్మల్ని గద్దె నుండి కూడా దింపుతారని చెప్పి రేవంత్ రెడ్డి గారికి మేము హెచ్చరిక చేస్తూ ఉన్నాం. మీరు తెలంగాణ యువకులతోని యువతులతోని ఆడుకోవద్దు. అనేకమైన జీవోలు ఉన్నాయి, మొత్తం నోటిఫికేషన్స్కి అగేన్స్ట్గా పనిచేసేటి, వాటిని ముఖ్యమంత్రి గారు పట్టించుకుంటలేరు. అట్లనే పర్యావరణం మీద ఎటువంటి శ్రద్ధ కూడా లేదు. ఫార్మా సిటీ భూములన్నింటినీ కూడా వాపస్ ఇస్తామని చెప్పిండ్రు, కానీ ఇప్పుడు దాని చుట్టూ ఫ్యూచర్ సిటీ అని అంటున్నారు. ఫ్యూచర్ సిటీ అంటున్నారు కరెక్టే, మరి అంతకుముందు ఉన్న కులీ కుతుబ్ షా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఏడవైంది అంటే తెలియదు. ఎక్కడ కంప్లీట్గా హైదరాబాద్ హెరిటేజ్కి సంబంధించి, ముస్లిం ఐడెంటిటీకి సంబంధించి, మన పాత హిస్టరీకి సంబంధించి ఉన్న ఏ ఒక్క పేరు కూడా ఇప్పుడు మీరు కొత్తగా ఏర్పాటు చేసిన 5 కమిషనరేట్లో లేదు. అంటే మీకు అసలు ఆ గౌరవమే లేదు, మీకు ఆ ఫీలింగే లేదు.
ఎందుకు చేస్తలేరు? అది ఫ్యూచర్ సిటీ అయింది అంటే ఎప్పటికీ ఫ్యూచర్లో వస్తూనే ఉంటుంది అన్నట్టు సిటీ, అది ఫ్యూచర్లెస్ సిటీ అని చాలా స్పష్టంగా అర్థమవుతుంది.